ముచ్చట్లలో ఇగో శ్రీశైలం అంతా రోజు పట్టుకొచ్చినట్టే ఇవాళ కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొట్టున్నాం. మరి అంతా తయారు ఉన్నట్టే కదా. ఇక నిన్నమొన్న ఎవరి ఇంట్లో చూసినా కూడా గదేనుల్లా సాయంత్రం ఇంత పొద్దుకుందాం వల్ల 6 కొట్టిందంటే కథమే అనుకోరాదు. ఇక ఎవరి ఇంట్లో కూడా టీవీ పెట్టుడే 7 మొఖాన ఇక చూసుకున్నాడే అనుకోరాదు. ఇక క్రికెట్ అబ్బా ఏం క్రికెట్ ఏం కథ ఏమో కానీ అదేనుల్లా కదా ఆర్సీబీ అంటారటగా. ఆర్సీబీ ఆయనతో పంజాబ్ ఇద్దరు కలిసి కొట్లాడుకుంటే ఇక మొత్తం మీద ఆర్సీబీ మంచి ఊపు మీద గెలిచింది అనుకోరాదు. ఏ పొరగాళ్ళు ఎక్కడిది రాత్రి 11 గంటలకు బాంబుల మీద బాంబులు కాల్చుడు ఏచుడు అనుకోరాదు. ఏం మజా అనుకోరాదు. చాలా మందికి అయితే ఇంట్లో ఆర్సీబీ ఓడిపోవాలన్నట్టే ఉండే. మరి ఇంతకు ఎట్లా గెలిచింది ఏం కథ అంటే ఇగో జర్రంత కష్టపడ్డారు. ఇక మొట్టమొదలు వచ్చిన ఆయన 6ల మీద 6లు బాగానే వచ్చిండు కానీ ఆయనతో దుబుక్కున 26 కానీ పుట్టుకుని అవుట్ అయ్యిండు. ఇక కోహ్లీ జరంత దూరం నడుపుకుని వచ్చిండు. ఇక మొత్తం మీద చూడాల మరిగా ఏంది కథ. 18 ఏళ్ల తర్వాత వాళ్ళ నిరీక్షణ అయిపోయి గెలిచింది అనుకోరాదు. మొత్తం మీద దాని కథ చూద్దాం పరిగా. IPL 2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరులో 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత IPL ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ గెలిచి IPL 2025 ఛాంపియన్స్ గా నిలిచిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఇక మొత్తం మీద బెంగళూరు గెలిచేసరికి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆయనతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఇగో కోహ్లీ సార్ అయితే కంటతడి పెట్టిండు. 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజ్ బెంగళూరు IPL 2025 ఛాంపియన్స్ గా నిలిచిన అనంతరం భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ. 18 years and RCB are the 8th franchise to win this wonderful trophy. అయితే మన గురుకులాలల్లా మన హాస్టళ్ళల్లో అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి పూరగాళ్ళు రోడ్ ఎక్కుతుంటారు, లొల్లి చేస్తుంటారు, అంతా ఆగమాగం చేస్తుంటారు. మరి గట్లనే హాస్పిటల్లోనే ఫుడ్ పాయిజన్ అయిందిలా. అదేనులాగా ఎర్రగడ్డ మొక్కని ఉంటుంది కదా మెటల్ దవాఖాని అంటారు చూసినావు. ఎర్రగడ్డ హాస్పిటల్లా ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో నాట ఫుడ్ పాయిజన్ అయ్యి అరే ఇక నేను చెప్పేది కాదు. ఇక దాని కథ ఏందో చూసేద్దాం పర్రి. అరే ఎట్లా అయింది ఏం కథ. అబ్బా హాస్పిటల్ అంటే మనుషులకు నమ్మకం లేకుండా పోతుంది రోజుకింత. అరే 24 గంటలు హాస్పిటల్లో డాక్టర్లు ఎంత హుషారుతో ఉండాలి, ఎంత కథ ఉండాలి. మరి హాస్పిటల్కు ఏమేమి సప్లై చేస్తుర్రు, ఎవరు సప్లై చేస్తుర్రు, ఎట్లా సప్లై చేస్తుర్రు అన్నీ చూసుకోవాలి. ఏదో ఉత్తుగా చేతులు దులిపరించుకుంటారు అనుకోరాదు. మరి గట్ల చేసే ఇగో 70 మంది రోగులకు మొత్తం మీద ఫుడ్ పాయిజన్ అయ్యి ఆగమాగమైంది అనుకోరాదు ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్లో. అరే గట్టెట్ట చేస్తారు సారు ఏం కథ. మరి డాక్టర్ సార్ ఏం చెప్తుండ్రు ఒకసారి ఇందా పట్టుర్రి. మెంటల్ హెల్త్ లో నిన్న సాయంత్రం ఒక 15 కేసులు డయేరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని CPR ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. ఒక చూసినావా సార్ ఏం చెప్తుండో, ఆయన మానసికంగా ఆయన ఆరోగ్యం బాగలేక చచ్చిపోయినా అని చెప్తుర్రు. మరి మిగతా 70 మందిలో మరి 69 మంది సంగతి ఏంది సారు? వాళ్ళు కూడా ఆరోగ్యం బాగలేదా ఎట్లా? అరే అంత కథ నీ తాన్నే ఉన్నట్టుంది పో. నువ్వు మంచిగా సరఫరా చేసి మంచి సరుకులు ఇస్తే మంచిగా వండుతారు. ఫుడ్ పాయిజన్ ఎట్లా అవుతుంది ఏం కథ? ఏదో ఆల్తుపాల్తు తెచ్చి తక్కువ ధర తెచ్చి రోగులే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వండి పెడితే ఏమైంది ఆఖరికి ఫుడ్ పాయిజన్. 68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియా నుంచి వచ్చిన డాక్టర్ల బృందం అయితే మంచిగా చికిత్స చేస్తుందట. మరి చూడాలి ఈ కథ చల్లగుండా. ఇది ఎవరి దొంగ ఏం కథ, ఎవరి నాన్నలో ఏమన్నా కానీ అన్ని హాస్పిటల్లో గిట్లనే ఉందట పరిస్థితి. ఓ సార్లు పెద్ద సార్లు జర చూడుర్రి మరి ఆయనతో పట్టించుకోరి దవాఖాన సంగతి. ఇప్పుడిప్పుడే గిట్లుందంటే రేపు గురుకులు స్టార్ట్ అయినాయి అంటే ఎట్లుంటుందో కథ. మరి ఆయనతో ఇక మరి ఏడ కాపలు ఎక్కువ ఉండాలంటే ఏడనన్న భూభారతి జరిగే కావడం అయితే మస్తు పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా జర బందోబస్తుతోటే వస్తున్నారు అనుకోరారు. ఆయనతో కిసర్ బసర్లు అయితే ఏమనుకోని ఇగో మరి ఈడ
మనం ఉంది కదా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆఫీసు, ఆ పెద్ద ఆఫీసు కాడ భారీ బందోబస్తు పెట్టిరాట. మరి ఎందుకు పెట్టవచ్చు భారీ బందోబస్తు? ఎప్పుడు కూడా గట్టినే పెడతారా ఎట్లా? ఈ భారీ బందోబస్తు మొదలవేంది, దాని కథ ఏంది, ఎందుకు పెట్టిర్రో ఒక్కసారి అరుచుకుందాం పారి. గాంధీ భవన్ కు భద్రత అడ్డగోలుగానే పెంచిరాటు, అర్థమైపోవచ్చు ఎందుకు పెంచిర్రు ఏం కథ అని. ఇదివరకు కూడా గప్పుడు గట్లనే చేసిర్రు డి శ్రీనివాస్ ఉన్నప్పుడు. అవునుల్లా కుర్చీల మీద కుర్చీలు ఎత్తేసిర్రు, అంత ఆగమాగం చేసిర్రు. ఎందుకంటే అదేనులా మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయ్యరు అంటే ఆయనతో ఇయ్యనోళ్ళు ఉంటారు కదా, అభిమాన సంఘం వచ్చి లొల్లి లొల్లి చేసి ఆగమాగం చేస్తుంటారు. ఇగో దానికోసమే భద్రత పెంచిర్రట. ఓ సార్లు మీ దాంట్లో మీకే సమైక్య లేకుంటే ఎట్లా అని జనాలు అనుకోబట్టిరి. మరి చూడాలగా సార్, మీరు అందరూ బుజ్జగించినా ఈడ కాదు ఆడ కాదు ఢిల్లీలో వైపు బుజ్జగించినా అని చెప్పుకొని మరి గీడ వెనుకపోట భద్రత ఎందుకు పెంచిర్రు సారు అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకోబట్టిరి. ఆయనతో మనం దేవుని కాడికి పోతే ఏం చేస్తాం, ఇంత కొబ్బరికాయను అదోటి ఇదోటి కట్టి మొక్కులు తీర్చుకుంటాం. మరి చాలా మంది అయితే ఎమ్లవాడకు పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళకు కోడె మొక్కులు ఉంటాయి అనుకోరాదు. ఆడ ఇంత చిన్నప్పటి సంది పాయరంగం ఎంచుకున్న కోడెలు ఉంటే తీసుకుపోయి ఆడ దేవుని కప్ప చెప్పి మొక్కులు తీసుకుంటారు. మరి తీసుకుపోయినవన్నీ ఇచ్చినవన్నీ కోడెలన్నీ ఏం చేస్తారంటే తీసుకుపోయి గోశాలలో అప్పచెప్తారు. మరి ఆ గోశాల కాడ ఎట్లుంది ఏం కథ అంటే పరిస్థితి చాలా అధ్వానంగా ఉందట. మరి ఎందుకు ఆడ గోశాల కాడ ఎవరు పట్టించుకుంటలేరు వేములవాడ కాడ ఒక్కసారి చూసేద్దాం పరి. వేములవాడ దేవస్థానముల్లో కోడెలు చచ్చిపోతున్నాయి అటుల్లా. అరే ఏం తక్కువ 5 రోజుల్లో 26 కోడెలు మృతి చెందినాయట. రాజన్న గోశాలలో ఇంకా 3 కోడెలు అట్లనే ఉన్నాయట అనుకోరాదు. అరే ఈ వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానానికి అసలు గోశాలలో ఎవరు పట్టించుకుంటేరా ఏం కథ? అరే గింత అధ్వానం అయిపోతున్నాయి ఏంది? ఇక భక్తులు ఇచ్చిన ఎంతో పాయిరంగి ఇచ్చిన దాన్ని ఎంత ఇష్టంగా దాదాలంటే ఈ దేవస్థాన కమిటీ అసలు పట్టించుకుంటే లేదట. అరే ఏం తక్కువ 600 ఉండే గోశాలలో 1200 గోవులు దాస్తుర్రాట అనుకోరాదు. ఇక గంటనే ఇరుకురికి అయిపోయిందని అంటుర్రు. మరి ఇంతక అసలు ముచ్చట అదేనా, లేకపోతే గోదలకు వచ్చిన గడ్డి కూడా మీరు మేస్తుర్రా? మరి ఏందో అర్థమైతేనే లేదు. మరి ఈ గోరక్షణ సమితి వాళ్ళు ఉంటారు కదా, అక్కడక్కడ గోవులను పట్టుకుంటోళ్ళు వాళ్ళు అంతో ఇంతో ఇచ్చి మరి డాక్టర్ల బృందాన్ని ఆయనతో గడ్డి కట్టలు పంపి ఆదుకోవచ్చు కానీ గోరక్షణ సమితి వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఒక్కసారికి వేములవాడకే ఇచ్చినంత కన్నేరా దుర్రి. అరే రోజుకి ఇట్లా కోడలు చచ్చిపోతే ఆఖరికి ఏమైతుంది ఏం కాత? ఒక్కొక్క దానికి పోయి అన్నిటికీ అంటుకుంటుంది. గిట్లనే జర డబ్బునే డాక్టర్ల బృందం పంపించి జర చూడురు. మరి మాస్తు పైసలు వస్తాయి దేవాలయ శాఖకు. మరి ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి కదా, ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేరా ఏంది?